సంగారెడ్డి జిల్లా కులాబ్పూర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, వ్రత కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన సుమారు 60 మంది సుహాసిని మహిళలు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మి మాతను భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, పాడి పంటల సమృద్ధిగా ఉండడంతో పాటు విశ్వశాంతి నెలకొంటుందని వేద పండితులు తెలిపారు. పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం రోజున మహిళలు ప్రత్యేకంగా వరలక్ష్మి మాతను కొలుచుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రత విధానము ఇలా చేయాలి. మరి ఈ వ్రతాన్ని ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఆ యొక్క సంపత్తి, ధనము, సౌభాగ్యం కలిగిందో ఆ కథను వివరిస్తున్నారు. పూర్వము మగధ దేశంలో కుందునమ్మను పట్టణమున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె చాలా పవిత్రురాలు. ఆమె అత్తమామల సేవ నిరంతరము చేస్తూ తన భర్తయ్యే ప్రత్యక్ష దైవముగా పూజిస్తూ ఉన్న ఆ చారుమతి దేవి ఇలా సేవ కొన్ని ఏళ్ళు చేస్తుంది. ఇట్లా చేస్తుంటే ఒకరోజు శ్రీ వరలక్ష్మీ దేవి ఆమె ఎందు ప్రసన్నురాలై, ఓ చారుమతి అని ఆ యొక్క ఆమె చేస్తున్న సేవలకు, భర్త సేవ, అత్తమామల సేవ చేస్తున్న సేవలకు చాలా సంతోషపడి ఆమె ఒకరోజు మనసులో ప్రదక్షిణ చేసినట్టు భావన చేయండి. మళ్ళీ దక్షిణలు వేయండి. గౌరీ గణపతి ఆత్మత్రయ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అనగా గౌరీ గణాధిపతి సుప్రీతాః సుప్రసన్నా వరదా భవతు. ఆ గౌరీ గణపతి దగ్గర వేసాక పూలు ఇచ్చారు కదా, ఒక పూలు తీసుకొని మీ తల్లో పెట్టుకోండి. ఓం సహస్రవరమాదేవి శతమూలా శతాంకుర సర్వబ్రహ్మణమే పాపం దుర్వాదు స్వప్రణాశిని. గౌరీ గణపతి ప్రసాద